తేజస్సంపన్నుడైన సతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనెను. నరశ్రేష్ఠుడైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి. నీకు పరమహితకారి అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువు కదా. ఓ రామా, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమున మరియొకడు లేడు. ఈ విశ్వామిత్రముని గొప్ప తపస్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావమును, చరిత్ర వైభవములను సమగ్రముగా తెలుపుదును. సావధానుడివై వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహాతేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన కావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకుని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలమును చుట్టివచ్చెను. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కలకల్లాడుచుండెను. అచ్చట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచ్చట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవ దానవ గంధర్వులతో, కిన్నరులతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా మసులుచుండెను. పక్షుల కిలకిల రావములతో అది మనోహరముగా నుండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండి రాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము కలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలకిల్యులు, వైకానసులు అచ్చట జప మహోతత్పరులై యుండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరియొక బ్రహ్మలోకమా అనునట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలియు అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను. గొప్ప బలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయో సంతసించెను. అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి ఆయనను ఉచితాసనమును అలంకరింపచేసెను. ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో అతిథి పూజలను నిర్వహించెను. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడును అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకొనిన పిమ్మట, ఈ తపశ్చర్యలు, అగ్నికార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే కదా? మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను. అంతటా వశిష్ఠుడును అందరును కుశలమే అని మహారాజుతో నుడివెను. బ్రహ్మసుతుడును జప తపస్సంపన్నుడును అయిన వశిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్ర మహారాజును ఇట్లడిగెను. ఓ మహారాజా, నీవు కుశలమే కదా? ధార్మికుడవైన ఓ వీర, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించుచున్నావా? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రుమర్దన, నీ శత్రువులనందరినీ జయించితివా? ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు, పుత్రులు, పౌత్రులు కుశలమే కదా? మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరూ కుశలమే అని సవినయముగా పలికెను.
ఆ ధర్మమూర్తులిద్దరును మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను. ఓ రఘునందన, కథాప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను: ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకును నీ చతురంగ బలములకును తగు విధముగా ఆతిథ్యమును ఇయ్యదలిచితిని. దయతో స్వీకరింపుడు. పూజ్యుడవైన ఓ మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు. నీవు మహారాజువు, ఉత్తముడైన అతిథివి, మాకు ఆవశ్యము పూజనీయుడవు. వశిష్ఠుడు ఇట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియ వచనములే మాకు సంతృప్తిని కూర్చున్నవి. అవియే మాకు అతిథి సత్కారములు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేతను పాద్యములతోడను ఆచమనీయములతోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదులతోడను పూజార్హుడనైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు నా నమస్కారములు. నా ఎడ మిత్రభావమును చూపుము. వెళ్ళుటకు నాకు అనుజ్ఞ నిమ్ము. ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు ఉదారబుద్ధి గలవాడు అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుణ్ణి అభ్యర్థించెను. అంతటా ఆ గాదినందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలుకెను. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా, తాపస శ్రేష్ఠుడును మహా తేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడును అయిన వశిష్ఠుడు సంతసించిన వాడై పలు వన్నెలు గల కామధేనువును పిలిచెను. చిత్రవర్ణములు గల ఓ కామధేను, ఇచటికి త్వరగా రమ్ము. నా మాట వినుము. సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలిచితిని. తగు ఏర్పాట్లు చేయుము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలయనో తదనుగుణముగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే సమకూర్చుము. ఓ శబల, అనగా ఓ కామధేను, రుచికరములైన అన్నపానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వరగా సృష్టింపుము. ఓ శత్రుమర్దన రామచంద్ర, వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను. ఆ కామధేనువు చెరుకు గడలను, రసములను, తేనెలను, పేలాలను, మధుర పానీయములను, ఆసనములను, శ్రేష్టమైన పానకములను, నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను. పర్వత ప్రమాణములో వేడివేడి అన్నరాసులు, పాయసములు, సూపములు, పెరుగులు, పాలు క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమాయెను. నానా విధములైన మధుర రసములు, షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు, పాత్రల నిండా బెల్లపు పాకములతో కూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలగునవి అన్నియును కామధేను మహిమతో అచ్చట ప్రత్యక్షమయ్యెను. ఓ రామ, వశిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నీయును మిక్కిలి సంతృప్తి పడెను. వశిష్ఠుని ఆదరాభిమానమునకు క్షణములో సమకూర్చిన అత్యద్భుత భోజనములకును రాజర్షి అయిన విశ్వామిత్రుడు ఎంతయో సంతుష్టుడాయెను. రాజుగారి అంతఃపురజనులు, బ్రాహ్మణులు, పురోహితులు, అమాత్యులు, మంత్రులు, భృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను. అంతటా పరమానందభరితుడైన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇట్లు నుడివెను: వాక్చతురుడవైన ఓ బ్రహ్మర్షి, పూజార్హుడవైన నీ చేత అతిథి సత్కారములతో ఆదరింపబడి తిని. ఇక నాదొక మనవి ఆలకింపుడు. మీకు 1,00,000 గోవులను సమర్పించెదను. మీ కామధేనువును నా కొసంగుడు. ఓ పూజ్యుడా, ఈ కామధేనువు ఒక గోరత్నము. రత్నములన్నీయును రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలయును. అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుము. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా, ధర్మాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ఠ మహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను: ఓ రాజా, 1,00,000 గోవులను ఇచ్చినను, అంతేకాదు 1,00,000,000 ధేనువులను ఇచ్చినను, అంత మాత్రమే కాదు బంగారు రాసులను ఇచ్చినను కామధేనువును మాత్రము ఇయ్యజాలను. ఇది నా నుండి వేరొకటకు వీలు లేదు. ఏలనన
మాన్యునకు కీర్తివలె ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధము కలదు. నా హవ్య కవ్యములకును అట్లే జీవనయాత్రకును ఇదియే ఆధారము. సాయం ప్రాతకాలములయందు చేయు హోమములకును భూతబలికిని అట్లే దర్శపూర్ణమాసాది అగ్ని కార్యములకును ఇదియే మూలము. ఈ కామధేనువు యొక్క పాలు పెరుగు నెయ్యి మున్నగు వానిని స్వీకరించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును, ప్రాణతృప్తి కలుగును, మనోదేహములకు బలము చేకూరును. స్వాహ వషట్ అను మంత్రములు దీని ఆధీనములోనున్నవి. వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిది. వేయేల ఓ రాజర్షి, నా సకల కార్యములకును నిస్సంశయముగా ఇదియే ఆధారము. నిజముగా ఇదియే నా సర్వస్వము, ఆనందదాయిని. కనుక ఓ రాజా, ఇంకను పెక్కు కారణముల వలన ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను. వశిష్ఠ మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట మాటల నేర్పరి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇట్లనెను. ఓ నిష్ఠాగరిష్ఠుడా, నడుమునందు బంగారు త్రాళ్ళతోడను సువర్ణ కంఠాభరణములతోడను అంకుశములతోడను అలంకృతములైన 14,000 ఏనుగులను ఇచ్చెదను. చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన 4 శ్వేతాశ్వములను పూన్పిన 800 బంగారు రథములను సమర్పించెదను. కాంబోజ బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వజాతికి చెందిన మిక్కిలి బలిష్ఠులగు 11,000 గుర్రములను నీకు ఇచ్చెదను. పలు వన్నెలతో ఒకదానికంటే మరి ఒకటి మేలైన వయసులోనున్న 1,000,000 ఆవులను నీకు సమర్పింతును. ఈ కామధేనువును మాత్రము నాకిమ్ము. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులను ఇచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము. ధీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడువగా అంతటా వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను అని పలికెను. ఓ రాజా, ఇదియే నాకు రత్నాల గని, ధననిధి, నా సర్వస్వము ఇదియే. అంతేకాదు, ఇది నా జీవనాధారము. దర్శ పూర్ణ మాసాది యాగములను, దక్షిణలతో కూడిన యజ్ఞములను, తదితర వివిధ పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము. నా ఋషి జీవన సమస్త విధులకును ఈ కామధేనువే జీవకర్ర. ఇక పెక్కు మాటలతో పనిలేదు. సకల మనోరథములను ఈడేర్చు ఈ దివ్యధేనువును ఇయ్యనే ఇయ్యను. ఓ రామా, వశిష్ఠ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతటా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతంగా లాగుకొని పోసాగెను. ఓ రఘువర, మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధముగా తీసుకొని పోవుచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖశోకములు పెళ్ళుబుకుటతో కన్నీరు కార్చుచు ఇట్లు చింతింపసాగెను. మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించినా ఏమాయ్? ఈ మిక్కిలి దుఃఖితయై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకొని పోవుచున్నారు. ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని. ఈయనకు నాపై గల ప్రీతి అపారము. నేను నిరపరాధను. అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు. నేను చేసిన దోషమేమి? ఇట్లు చింతించుచు ఆ ధేనువు మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండెను. పిమ్మట, ఓ రామ, 100 కొలదిగానున్న ఆ సైనికులను విదల్చుకుని ఆ ధేనువు వాయువేగముతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించెను. ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరముతో ఏడ్చుచు మేఘదుందుభి ధ్వనితో ఇట్లు విన్నవించెను. ఓ బ్రహ్మకుమార, పూజ్య మహర్షి, ఈ రాజభటులు నీ నుండి నన్ను లాగికొని పోవుచున్నారు. నీవు నన్ను పరిత్యజించితివా ఏమి? శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు యొక్క మొరవిని ఆ బ్రహ్మర్షి దుఃఖితి అయిన ఒక సోదరితో వలె ఆ సబలతో ఇట్లనెను. ఓ సబల, నిన్ను నేను త్యజించుటలేదు. నీవు నాకు ఇసుమంతయు అపకారము చేయలేదు. బలశాలి అయిన ఈ రాజే బలగర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను కొనిపోవుచున్నాడు. ఇతనితో సమానమైన బలము నాకు లేదు. పైగా ఇతడు బలశాలి అయిన రాజు, క్షత్రియుడు, మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి. తపోబలముతో రాజును దండింపరాదు. చతురంగ బల సమన్వితమైన ఒక అక్షౌహిణీ సేనతో కూడియున్న ఇతడు మిక్కిలి శక్తిశాలి.
వశిష్ఠుని మాటల ఆంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, నిజముగా క్షత్రియుని బలము బలమే కాదు, బ్రాహ్మణుని బలమే బలము. అది మిక్కిలి గొప్పది, అది దివ్యమైనది. క్షత్రియ బలము కంటెను మిన్న అయినది. విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను, కానీ నీ తపశ్శక్తి తిరుగులేనిది. సాటిలేని బలశాలివైన నీ ముందు అతడు బలహీనుడే. ఓ మహాత్మా, నీ బ్రహ్మబలమును నన్ను పరిపుష్టమొనర్చినది. నాకు ఆజ్ఞ నిమ్ము. ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తు చేసెదను. ఓ రామ, కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను. ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించెను. ఆ ధేనువు యొక్క హూంభారవము నుండి వందల కొలది పప్లవులు మ్లేచ్ఛజాతి సైనికులు బయల్వెడలి విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని బలములన్నిటినీ నశింపచేయసాగిరి. తన బలములన్నీయును హతమగుట చూచి విశ్వామిత్రుడు మిక్కిలి క్రుద్ధుడై రథమునధిరోహించెను. పిమ్మట రోషముతో కన్నులెర్రజేయుచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను. వందల కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో మసైపోగా చూచి ఆ ధేనువు క్రుద్ధయ్యి వెంటనే సకులను యవనులను అసంఖ్యాకముగా సృజించెను. సకులతో యవనులతో ఆ ప్రదేశమంతయు నిండిపోయెను. వారు మహావీరులు, మిక్కిలి ప్రభావశాలురు. సంపెంగ కేసరముల వలె బాసిల్లుచుండిరి. పొడవైన ఖడ్గములను కత్తులను ధరించియుండిరి. బంగారు వన్నె వస్త్రములను దాల్చియుండిరి. అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటినీ మహాగ్నిజ్వాలల వలె భస్మమునర్చిరి. అంతటా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు, కాంబోజులు, పప్లవులు అను మ్లేచ్ఛజాతుల వారు చెల్లాచెదురైపోయిరి. విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే వ్యాకులపాటునకు లోనైన ఆ సైనికులను చూచి వశిష్ఠుడు, ఓ కామధేను, నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృష్టింపుము అని ఆ ధేనువును ప్రోత్సహించెను. ఆ ధేనువు హుంభారవము నుండి సూర్య తేజస్సు గల కాంబోజులు, పొదుగు నుండి శస్త్రములను ధరించిన పప్లవులు పుట్టుకొని వచ్చిరి. యోని ప్రదేశము నుండి యవనులు, పురీష ప్రదేశము నుండి సకులు, రోమకూపముల నుండి మ్లేచ్చులు, హారీతులు, కిరాతులు ఉద్భవించిరి. ఓ రఘునందన, ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగ బలములన్నీయును తత్క్షణమే నేలపాలయ్యెను. మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యములు అన్నియును మసైపోయగా విశ్వామిత్రుని 100 మంది సుతులును మిక్కిలి క్రుద్ధులై వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోధనుడైన వశిష్ఠునిపై దాడి చేసిరి. పూజ్యుడైన ఆ మహర్షి ఒక్క హూంకారముతో వారిని అందరినీ భస్మమునర్చెను. విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలములో బుగ్గి అయిపోయెను. తన 100 మంది కుమారులను సమస్త బలములను నశించిపోవుటను చూచి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగుల చింతాక్రాంతుడయ్యెను. సముద్రుని వలె అతని వేగము చల్లారెను. అతడు కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడయ్యెను. రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోవిహీనుడయ్యెను. 100 మంది పుత్రులను సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షివలె దీనుడయ్యెను. అతని గర్వము అణగెను, ఉత్సాహము నీరుగారెను, నిర్వేదము ఆవరించెను. క్షాత్రధర్మమును అనుసరించి ఈ పుడమిని పాలింపుము అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్యభారమును అప్పగించి వనములకు ఎగెను. కిన్నెరలు, నాగులు సంచరించున్నట్టి హిమవత్ పర్వతము ప్రాంతమునకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహమునకు పొందుటకై తపస్సు చేయసాగెను. పిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు, వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రునకు దర్శనము ఇచ్చెను. ఓ రాజా, నీవు ఎందులకు తపస్సు చేయుచుంటివి? నీ కోరికను తెలుపుము. నీ ఎడల ప్రసన్నుడనైతిని. నీ అభిమతమును ప్రకటింపుము. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని
ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను. ఓ పరమేశ్వర, నా తపస్సు మీ మెప్పు బడసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను ఉపనిషద్ రహస్యములను నాకు ప్రసాదింపుడు. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలగు వారి యందు గల అస్త్రపటిమ నాకును అబ్బునట్లు అనుగ్రహింపుడు. ఓ దేవదేవా, ఇదియే నా కోరిక. అంతటా పరమశివుడు అట్లయే అగుగాక అని పలికి అంతర్ధానమాయెను. మహాబలశాలియు రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగానే గర్వము కలవాడు. దివ్యాస్త్రములను పొందుట వలన ఆయన గర్వము ఇంకనూ అధికమాయెను. సర్వకాలములయందు సముద్రము వలె పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయెను. అప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు హతుడైనట్లే అని తలపోసెను. పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి తన అస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రముల ధాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయెను. శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రములను ప్రయోగించుట చూచి మునులందరును వశిష్ఠుని శిష్యులను గుంపులు గుంపులుగా నలుదిక్కులకును పరుగులు తీసిరి. అట్లే వేల కొలది మృగములను పక్షులను భయభ్రాంతులకు లోనై పారిపోయెను. మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమమునందలి వృక్షములు పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యెను. క్షణములో ఆ ప్రదేశమంతయును ఊసర క్షేత్రమును తలపింపచేసెను. అందు నిశ్శబ్దము తాండవించెను. అంతటా వశిష్ఠ మహాముని భయపడకుడు భయపడకుడు, సూర్యుడు మంచును వలె ఈ క్షణముననే విశ్వామిత్రుని అంతరింపచేసెదను అని అభయవచనములను పలుకుచున్నను వారు పారిపోవుచునే ఉండిరి. జప తప సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు క్రుద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఓ మూర్ఖుడా, ఎంతో కాలము నుండి పూల మొక్కలతో ఫలవృక్షములతో వృద్ధి పొందుచు కలకల్లాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమొనర్చిన దురాచారుడవు నీవు. ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశముతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలెను మరియొక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబూని నిలిచెను. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండ 55వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 56వ సర్గ. ఇట్లు పలికిన వశిష్ఠునితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించెను. అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి ఒక యమదండమా అనునట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో హూంకరించుచు ఇట్లు నుడివెను. ఓ క్షత్రియాదమా, గాదిపుత్ర, ఇదిగో ఇక్కడనే ఉన్నాను. నీ బలమెంతటిదో చూపుము. నీ శస్త్రగర్వమును ఇప్పుడే అణచెదను. ఓ దుష్ట క్షత్రియ, బ్రహ్మబలము ముందు క్షత్రియ బలమెంత? దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రము నీటి దెబ్బకు నిప్పువలె వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యెను. అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారుణాస్త్రమును, రౌద్రాస్త్రమును, ఐంద్రాస్త్రమును, పాశుపతమును, ఇషికాస్త్రమును ప్రయోగించెను. ఓ రామ, ఇంకనూ అతడు మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభణము, సూదనము, సంతాపనము, విలాపనము, శోషణము, ధారణము, అజేయమైన వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పైనాకము, దయితము, శుష్కాసని, ఆర్ద్రాసని, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములను, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణు చక్రమును, వాయువ్యము, మదనము, అయసిరము అను అస్త్రములను ప్రయోగించెను. ఇంకను కంకాలము, ముసలము అను శక్తిద్వయమును, వైద్యాధర మహాస్త్రమును, దారుణమైన కాలాస్త్రమును, ఘోరమైన త్రిశూలాస్త్రమును, కాపాలము, కంకణము మొదలగు సర్వ అస్త్రములను జపనిష్టాగరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై ప్రయోగించెను. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహాముని యొక్క దండము ఆ అస్త్రములను అన్నిటినీ అద్భుతావహముగా కబలించి వేసెను. అస్త్రములన్నీయును వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూచి
అగ్ని మొదలగు దేవతలు, దేవర్షులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు భయభ్రాంతులైరి. ఇంకను ముల్లోకములను మిక్కిలి భయముతో వణికిపోయెను. ఓ రాఘవ! వశిష్ఠ మహర్షి తన బ్రహ్మతేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండముచే నిర్వీర్యమునర్చెను. బ్రహ్మాస్త్రమును కబలించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపము చూడసఖ్యముగానిదై, స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదై, ముల్లోకములను మూర్ఛిల్ల చేయుచుండెను. మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకూపముల నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్ని కిరణములు బహిర్గతములగుచున్నట్లు ఉండెను. వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్ని వలె ఉండెను. మరి ఒక యమదండము రీతిగను ప్రజ్వరిల్లెను. అనంతరము తపోధనుడైన వశిష్ఠుని స్తుతించుచు మునీశ్వర్లు ఇట్లు పలికిరి: ఓ బ్రహ్మర్షి, నీ బలము అమోఘము. నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపశమింపచేయుము. ఓ పూజ్యుడా, మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపశ్రేష్ఠ, శాంతింపుము, ప్రసన్నుడవగుము, లోకముల బాధలను తొలగింపుము. మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియు తేజస్శాలియు అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడాయెను. వశిష్ఠుని చేతిలో ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను: ఛీ! క్షత్రియ బలము కూడా ఒక బలమా? బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము. ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నిటినీ వమ్ము గావించినది. ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేటతెల్లమైనది. బ్రహ్మత్వమును పొందుటకై క్షత్రియ రోషమును పరిత్యజించి, మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సును చేసెదను. ఓ రాఘవ! మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పూనుట వలన తనకు కలిగిన పరాభవమును గుర్తు చేసుకొనుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగెను. పిదప అతడు పదే పదే నిట్టూర్చుచు పట్టమహిషితో కూడి దక్షిణ దిశకు వెళ్ళి ఫలమూలములను మాత్రమే ఆహారముగా గొనుచు ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను. అక్కడ ఆయనకు అవిష్యందుడు, మధువిష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను నలుగురు పుత్రులు కలిగిరి. వారు సత్యవచనులు, ధర్మపరాయణులు. ఇతడు 1000 సంవత్సరములు తీవ్రముగా తపస్సు ఆచరించిన పిమ్మట సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై మహాతపస్వి అయిన ఆ విశ్వామిత్రునితో ఇట్లు నుడివెను: ఓ కౌశిక! నీవు నీ తపశ్శక్తిచే రాజర్షులు పొందెడి లోకములను జయించినావు. నీవు ఆచరించిన ఈ తపశ్చర్యను బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను. లోకములను సృష్టించువాడును మహా తేజస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను. ఆయన వెంట వచ్చిన దేవతలను దివికేగిరి. విశ్వామిత్రుడు బ్రహ్మవచనములను విని సిగ్గుతో తలవంచుకొనెను. మరియు తీవ్రమైన దుఃఖమునకు లోనై కోపముతో ఇట్లనుకొనెను: నేనింతటి తీవ్రమైన తపస్సు అనర్చినను సమస్త దేవతలను, ఋషీశ్వరులను నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదనియే తలంతును. ఓ రామ! మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి మునుపటి కంటెను తీవ్రముగా తపస్సు చేయనారంభించెను. ఇదే కాలమున ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్ధిల్లుచుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు. ఓ రఘువర! గొప్ప యజ్ఞములను అనర్చి తత్ప్రభావమున దేవతలకు నివాసభూమి అయిన స్వర్గమునకు సశరీరముగా వెళ్ళవలెను అని అతనికి బుద్ధి పుట్టెను. వెంటనే అతడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకు తన సంకల్పమును తెలిపెను. అంతటా మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని వచించెను. వశిష్ఠుడు తన కోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశగా బయలుదేరెను. తన మనోరథ సిద్ధికై వశిష్ఠుని పుత్రులకడకు వెళ్ళెను. అచ్చట దీర్ఘకాలము ఉండి తపమునరించుచు తేజోమూర్తులై ఉన్న పెక్కుమంది వశిష్ఠపుత్రులను మహా తేజస్వియగు త్రిశంకువు దర్శించెను. అతడు మహాత్ములైన గురుసుతులందరికిని సమీపించి క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను. పిమ్మట లజ్జతో తలవంచుకొని అంజలి ఘటించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకొనెను: మీరు అనన్య శరణ్యులు. ప్రపత్తితో మిమ్ము శరణుజొచ్చుచున్నాను. నన్నాదుకొనుడు.
మీకు పుణ్యముండును. మహాత్ముడైన వశిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. నేనొక మహాయజ్ఞమును చేయదలచితిని. దానికి మీరు అనుజ్ఞయిండు. గురుపుత్రులైన మీ అందరికిని నమస్కరించి వేడుకొనుచున్నాను. తపమొనరించుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపింపగలరు. ఓ తపోధనులారా, ఈ విషయమున వశిష్ఠముని చేత నేను తిరస్కరింపబడితిని. యజ్ఞకార్య సిద్ధికై గురుపుత్రులైన మిమ్ములను ఆశ్రయించుట తప్ప నాకు మరి ఒక మార్గము కనిపించుటలేదు. ఇక్ష్వాకు ప్రభువులందరికిని పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమగతి. విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు. మీరు వశిష్ఠునే అంతటివారు. అందువలన పూజ్యులైన మీరే మాకు రక్షకులు. ఓ శ్రీరామ, త్రిశంకువచనములను వినిన పిమ్మట వశిష్ఠ మహర్షి పుత్రులు నూరుగురును మిక్కిలి క్రుద్ధులై ఆ రాజుతో ఇట్లు నుడివిరి. ఓ దుర్బుద్ధి, సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెడచెవిన పెట్టి ఆయన పుత్రులమైన మమ్ము ఎట్లు ఆశ్రయించుచుంటివి? ఇక్ష్వాకు ప్రభులందరికిని పురోహితుడైన వశిష్ఠుడే పరమగురువు. సత్యవాది అయిన ఆ మహర్షి వచనము అతిక్రమింపరానిది. పరమపూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరముగా దివికేగుటకు అసాధ్యము అని నుడివెను కదా. అట్టి యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపింపగలము? ఓ రాజా, నీవు మూర్ఖుడవు. ఇక నీవు నీ నగరము దారి పట్టవచ్చును. పూజ్యుడగు వశిష్ఠుడు ముల్లోకములలో ఎవరి చేతనైనను యజ్ఞము చేయింప సమర్థుడు. ఆయన మాటను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయనను ఎట్లు అవమానింపగలము? క్రోధావేశముతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మరలా వారితో ఇట్లు నుడివెను. గురువైన వశిష్ఠుడును అట్లే ఆ గురువుగారి పుత్రులైన మీరును నన్ను తిరస్కరించితిరి. ఓ తపోధనులారా, మీకు శుభమవుగాక. నేను మరి ఒక దారి చూచుకొందును. సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువు అయిన వశిష్ఠుని మాటను త్రోసిపుచ్చుటయే కాక ఆ రాజు దురహంకారపూరితుడై ఇతరులను ఆశ్రయించదను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు మిక్కిలి క్రుద్ధులై నీవు చండాలత్వమును పొందెదవుగాక అని అతన్ని శపించిరి. తదనంతరం ఆ మహాత్ములు తమ ఆశ్రమమునకు చేరిరి. ఋషిపుత్రులు నుడివిన ఘోర శాపవచనములను విని మిక్కిలి ఖిన్నుడై ఆ త్రిశంకు ప్రభువు తన నగరమునకు చేరి చింతింపసాగెను. ఇట్లు ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపమును పొందెను. అతడు ధరించిన పీతాంబరములు నలుపు రంగుకు మారెను. అతని శరీరము కూడా నల్లనిదై తేజోవిహీనమయ్యెను. కరకుదనమును పొందెను. కేశములు కురచవయ్యెను. అతడు శ్మశానమునందలి మాలలను బూడిదను దాల్చియుండెను. అతని ఆభరణములన్నీయును ఇనుపవయ్యెను. ఓ రామ, చండాల రూపమును పొందిన ఆ రాజును చూచి మంత్రులు అందరును భయపడి పారిపోయిరి. పురజనులను భీతితో వారిని వెన్నంటి పరుగులు తీసిరి. ఓ రాఘవ, ఆ రాజు ఒంటరివాడై రాత్రింబవళ్ళు దుఃఖముతో కుమిలిపోవుచున్నను ధైర్యము వహించి తపోధనుడును వశిష్ఠుని ఎడల వైరభావము గలవాడును అయిన విశ్వామిత్రుని కడకు చేరెను. శ్రీరామ, వశిష్ఠపుత్రుల శాపము వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపముననున్న ఆ త్రిశంకును చూచి విశ్వామిత్రముని అతనిపై జాలిపడెను. మిక్కిలి ధార్మికుడును మహా తేజస్వియు అయిన ఆ ముని భయంకర రూపముతోనున్న ఆ రాజును చూచి కనికరము చూపి నీకు శుభమగుగాక అనుచు ఇట్లు వచించెను. మహాబలశాలివైన ఓ రాజా, నీవు వచ్చిన పని ఏమి? వీరుడవైన ఓ అయోధ్యాపతి, ఎవరి శాపము వలన నీకు ఈ చండాలత్వము దాపురించినది? పెద్దలతో మాట్లాడుటలో కుశలుడైన ఆ రాజు మహర్షి మాటలను విని అంజలి ఘటించి తనకు చండాలత్వము ప్రాప్తించుట కారణమైన శాపమును గూర్చి వాక్చాతుర్యము గల విశ్వామిత్రునకు ఇట్లు వివరింపసాగెను. సశరీర స్వర్గప్రాప్తి కలుగవలనను నా కోరికను గురువైన వశిష్ఠుడును ఆయన కుమారులను తిరస్కరించిరి. ఆ కోరిక నెరవేరలేదు సరికదా. దానికి తోడు గురుపుత్రుల శాపకారణముగా నాకు ఈ చండాల రూపము ప్రాప్తించినది. ఓ సౌమ్యుడా,
ఈ శరీరముతో స్వర్గమును పొందవలనను వాంఛతో 100 యజ్ఞములను ఆచరించితిని. ఆ యజ్ఞఫలము కూడా నాకు దక్కలేదు. ఓ మహాత్మా! నా క్షత్రియ ధర్మముపై ఆన ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ ఇంతవరకును నేను ఎన్నడూను అసత్యమును పలికి ఎరుగను. ఇక ముందు పలుకబోను. అనేక విధములగు యజ్ఞములను ఆచరించితిని. ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించితిని. గురువులను మహాత్ములను నా సద్గుణములకును సదాచారములకును ఎంతయో సంతసించిరి. ఓ మునీశ్వర! ధర్మ మార్గమున సంచరించుచు నేను యజ్ఞము చేయ సంకల్పించి తిని అందులకు వారు సుముఖత చూపలేదు. దీనిని బట్టి చూచినచో ఈశ్వరేచ్ఛయే తిరుగులేనిది. దాని ముందు పురుష ప్రయత్నము తలవంచవలసినదే. సమస్తము దైవాధీనమే. ఇహపర సుఖములన్నిటికీ దైవమే శరణ్యము అని తెలియచున్నది. నేను మిక్కిలి ఆర్తుడను, దురదృష్టవంతుడను. నాకు దైవము అనుకూలమగునట్లు చేయుటకు మీరే సమర్థులు. మీకు పుణ్యముండును. ఇంక నేను ఇతరులను ఎవ్వరినీ ఆశ్రయింపను. మీరు తప్ప నన్ను ఆదుకొనగలవారు ఎవ్వరునూ లేరు. నా ఎడ అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మీరే తగుదురు. ఈ విధముగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగెను. తన ఎదుట చండాల రూపమునున్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనునయ వచనములను పలికెను. నాయనా ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకుము. నీవు ధర్మాత్ముడవని నేనెరుగుదును. నీకు నేను అండగా నుందును. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ ఆహ్వానింతును. అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. గురుపుత్రుల శాపము వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లేయున్నచో ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గమునకు చేర్చెదను. ఓ నరేంద్ర, నీవు ఈ కౌశికుని కడకు వచ్చి శరణు జొచ్చితివి కనుక ఇక స్వర్గముని చేజిక్కినట్లే అని తలంతును. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురును పరమధార్మికులను అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని సమకూర్చుడు అని ఆదేశించెను. పిదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పలికెను. నాయనలారా, సకల ఋషిగణములను వారి శిష్యులను మిత్రులను ఋత్విజులను సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకుని రండు. నా ఆహ్వానమును అందుకొనిన వారిలో ఎవరైనను ఉపేక్షాభావముతో నిందాపూర్వకముగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు తెలుపుడు. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకును వెళ్ళెను. ఆహ్వానమును అందుకొనిన బ్రహ్మవాదులు వెంటనే అచ్చటికి విచ్చేసిరి. శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన మునికడకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినిపించిరి. మీ పిలుపునందుకొని బ్రాహ్మణోత్తములందరూ వచ్చుచున్నారు. మహోదయుడు అను మునియు వశిష్ఠుని కుమారులు 100 మందియు తప్ప అందరూ విచ్చేయుచున్నారు. ఓ మునీశ్వర, ఆ వశిష్ఠుని కుమారులు కోపముతో పలికిన మాటలన్నిటినీ వినుడు. యజ్ఞమును చేయువాడు చండాలుడు, చేయించెడివాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను ఋషులను ఎట్లు స్వీకరింతురు? విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి సదాచారమును విస్మరించి చండాల భోజనమును స్వీకరించినచో వారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గమునకు ఎట్లు చేరగలరు? ఓ మునివర, మహోదయుడు వశిష్ఠుని సుతులు వారందరూ కన్నులెర్రచేసి ఇట్లు నిష్ఠురముగా పలికిరి. అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుచు కన్నులెర్రచేసి ఇట్లు నుడివెను. తీవ్రముగా తపమాచరించుచు పవిత్రముగానున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దుర్మాత్ములు అందరూ మసైపోవుదురు. ఇందు సందేహము లేదు. నేడే వారందరూ యమపాసముచే నరకమునకు ఈడ్చబడుదురు. ఇంకను 700 జన్మల వరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు. మరియు వారు ముష్టికములు అను హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసమును తినుచు జీవింతురు. వికృత వేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుండును. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడైన నన్ను దూషించును కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడను. కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించును, చంపుచు బ్రతుకుచుండును.
అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాలగును. మహాతపస్వియు తేజస్వియు అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఇట్లు పలికి మిన్నకుండెను. మహా తేజస్వియగు విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇట్లు నుడివెను. త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు, ధార్మికుడు, దానశీలుడు, పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు. ప్రస్తుతము శాపకారణముగా చండాల రూపమును పొందియున్నవాడు. అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకొనవలయునను కోరికతో నన్ను ఆశ్రయించెను. యజ్ఞ ప్రభావమున ఇతడు తన శరీరము తోడనే స్వర్గమునకు చేరునట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను. అచ్చట చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకొనిరి. కౌశిక వంశజుడైన ఈ విశ్వామిత్రముని ముక్కోపి, ఆయన చెప్పినట్లుగానే చేయుదము, వెనుకాడవలదు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటివాడు, ఆయనకు కోపము వచ్చినచో శపింపగలడు. అందువలన యజ్ఞమును నిర్వహింతుము. విశ్వామిత్రుని తేజ ప్రభావమున ఇక్ష్వాకు వంశము వాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరినట్లు క్రతువును నడుపుదము. అందరును తమ తమ పనులను ప్రారంభించుదురుగాక. మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకుని తమ తమ పనులను చేయసాగరి. మహా తేజస్వియగు విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజకత్వమును వహించెను. వేదమంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి. అంతటా మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచు యజ్ఞ హవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేసెను. కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరునూ హవిర్భాగములకై రాలేదు. అంతటా విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవుచు శృవమును పైకెత్తి మండిపడుచుచు త్రిశంకువుతో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నా తీవ్ర తపశ్శక్తిని చూడుము. ఇదిగో నా తప ప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను. ఓ రాజా, దుర్లభమైన స్వర్గమును సశరీరుడివై చేరుము. రాజా, నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపఫలము ఏ మాత్రము ఉన్నను తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు. ఓ రామ, ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను. స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను. ఓ త్రిశంకు, మరలి పొమ్ము. మూర్ఖుడా, నీవు గురువుచే శపింపబడితివి కనుక స్వర్గావాసమునకు అనర్హుడవు. తలక్రిందులుగా భూమిపై పడిపొమ్ము. దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపుము రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకొనుచు దివి నుండి భువికి పడిపోవుచుండెను. అంతటా దైన్యముతో తనకు మొరపెట్టుకొనుచున్న త్రిశంకు వచనములను విని కౌశికుడు మిక్కిలి క్రుద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను. పిమ్మట తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరియుండగా మరి ఒక సృష్టికర్తయ్య అనునట్లు దక్షిణ మార్గమున నుండునట్లుగా మరి ఒక సప్తర్షి మండలమును సృజించెను. మహాయశస్వియు మునులచే పరివృతుడును అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి ఒక సప్తవింశతి నక్షత్ర మండలమును ఏర్పరచెను. ఆ విధముగా నక్షత్ర మండలమును సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి ఒక ఇంద్రుని సృజించదను, లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసెదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను. ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు, అతని పరివారమే దేవతలు. అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై మహాత్ముడకు విశ్వామిత్రుని శాంతపరచుచు ఇట్లు నుడివిరి. ఓ తపోధన మహానుభావ, ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శపింపబడెను కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు. ఆ దేవతల మాటలను విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను.
ఓ దేవతలారా మీకు శుభమగుగాక. ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని ప్రతిజ్ఞ చేసియుంటిని. ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టజాలను. ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడైయున్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక. నేను సృష్టించిన నక్షత్రములన్నీయును స్థిరముగా నుండును. లోకములు అన్నీయును నిలిచియున్నంత వరకు నేను సృజించిన వస్తువులన్నీయును శాశ్వతముగా నుండును. అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి. ఓ మునివరా, అట్లే కానిండు. నీకు శుభమగుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీయును ఆకాశమున జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక. ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు అనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడై ఉండుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును. పిమ్మట సమస్త దేవతలను అచ్చటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి. అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివెను. ఓ రామా, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనంతరము మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరిరి. ఓ నరవర, రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచటి వనవాసులందరితో ఇట్లనెను. ఓ మహాత్ములారా, ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది కనుక మరి ఒక దిశకు చేరి అచట తపస్సును ఆచరించుదుము. విశాలమైన పశ్చిమ దిశయందు 3 బ్రహ్మతీర్థములు కలవు. ఆ పుష్కర తీర్థములయందు చక్కని తపోవనములు కలవు. అచ్చట నిశ్చింతగా తపస్సులను ఆచరింతము. మహా తేజోశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ దిశయందు గల పుష్కర తీరములకు చేరెను. అచ్చట అతడు ఫలమూలములను ఆహారముగా గొనుచు ఇతరులకు అసఖ్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను. ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను. ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకొని పోయెను. యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను. ఓ మహారాజా, మీ యామరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగిలించిరి. అది కనుబడుటలేదు. యజ్ఞ పశువును రక్షింపలేకపోవటం వంటివి మహాదోషములు. అవి యజమానిని హతమార్చును. ఓ నరేంద్ర, ఈ యజ్ఞమును కొనసాగింపవలెనన్న హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పింపుము. లేదా గోవులను ప్రతిఫలముగా నిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయుము. అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము. ప్రజ్ఞాశాలియు మహాపురుషుడును అయిన అంబరీషుడు పురోహితుని వచనములను విని వేల కొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందుటకు వెతకనారంభించెను. క్రమముగా ఆ మహారాజు వివిధములగు దేశములు, గ్రామములు, నగరములు, వనములు, పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటి యందు యజ్ఞ పశువు ప్రతినిధికై అన్వేషింపసాగెను. నాయన రామ, ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతమునకు చేరెను. అచ్చట భార్యాపుత్రులతో సుఖాసీనుడైయున్న రుచీక మహర్షిని దర్శించెను. మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలియు అయిన ఆ మహారాజు తపస్తేజస్సుతో ప్రకాశించుచున్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొనెను. కుశల ప్రశ్నలన్నీయును ముగిసిన పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను. భృగువంశజుడవైన ఓ మహానుభావా, నీకు 1,00,000 గోవులను సమర్పించదను. వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్థుడనగుదును. నేను దేశములన్నిటినీ గాలించితిని, కానీ యజ్ఞ పశువు లభింపలేదు. తగిన మూల్యమును తీసుకొని నీ కుమారులలో ఒకనిని నాకివ్వుము. అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వియు అగు రుచీకుడు, ఓ నరేంద్ర, నా పెద్ద కుమారుని మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరమిచ్చెను.
ఆ ఋషికుమారులకు జననియు మహాతపస్వియు అయిన రుచీకుని పత్ని ఆ ఆ ముని పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను: "ఓ రాజా, పూజ్యుడైన భార్గవుడు పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికెను. నాకైతే చిన్న కుమారుడైన శునకుడు ఆరవ ప్రాణము. కనుక నా బుజ్జి కుమారుని మాత్రము నీకు ఇయ్యజాలను. రాజా, సాధారణముగా లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు, తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ. కనుక నేను నా కనిష్టపుత్రుని ఇయ్యలేను. ఓ రామ, ఆ మునియు ఆయన పత్నియు ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషికుమారులలో నడిమివాడైన సునస్సేపుడు స్వయముగా ఇట్లు నుడివెను: మహారాజా, మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు, మా జనని ఏమో చిన్నవానిని విక్రయింపదు. పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడనైన నన్ను అమ్మివేసినట్లు తలంతును. కనుక నన్ను గొనిపొమ్ము. ఓ రఘునందన, మహారాజు రుజీకునకు 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషముతో సునస్సేపుని స్వీకరించి గృహోన్ముఖుడయ్యెను. మహా తేజస్వియు సుప్రసిద్ధుడును రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై సునస్సేపుని కూర్చుండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేరెను. నరశ్రేష్ఠుడైన ఓ రఘునందన, సుప్రసిద్ధుడగు అంబరీష మహారాజు సునస్సేపుని వెంటబెట్టుకొని వెళ్ళుచు మధ్యాహ్న సమయము అగుటచే పుష్కర క్షేత్ర సమీపమున విశ్రమించెను. ఆ మహారాజు విశ్రాంతి తీసుకొనుచుండగా వాసిగాంచిన తాను యజ్ఞ పశువుగా కొనిబోబడుచున్నందులకు దుఃఖితుడై ఉన్న సునస్సేపుడు పుష్కర క్షేత్రమునకు వచ్చెను. అచ్చట ఋషీశ్వరులతో కూడి తపమాచరించుచున్న తన మేనమామయ్యగు విశ్వామిత్రుని చూచెను. మార్గాయాసముచే దాహముచే దీనుడై బిక్కమొగముతోనున్న సునస్సేపుడు బావురుమనుచు మేనమామ ఒడిలో వాలెను. అనంతరము అతడు ఇట్లనెను: దయాళుడవైన ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడినది. తల్లిదండ్రులు గాని, జ్ఞాతులు గాని, బంధువులు గాని నన్ను ఆదుకొనువారు కారైరి. ఇప్పుడిక నాకు మీరే దిక్కు. ధర్మబుద్ధితో నన్ను కాపాడుడు. ఓ మహర్షి, నీవు అందరి హితమును కోరువాడువు, రక్షకుడువు. యజ్ఞము పూర్తి అయి మహారాజుగారు కృతార్థుడగునట్లుగను నేను దీర్ఘాయురారోగ్యములు కలవాడనై ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందునట్లుగను దయచూపుడు. ఓ ధర్మాత్మ, నిస్సహాయ స్థితిలోనున్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షింపుము. తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడుము. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు సునస్సేపుని మొరను ఆలకించి అతనిని పెక్కు రీతిలో ఓదార్చి పిమ్మట తన పుత్రులతో ఇట్లనెను: పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించుటకును, మరణానంతరము తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకును మరియు పరలోకహితములు చేకూర్చుటకును పుత్రులను బడయుచుందురు. ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది. కుమారులారా, ఈ ముని బాలకుడు నన్ను శరణుజొచ్చినాడు. ఇతనికి జీవనదానం ఇచ్చి మేలు చేయుడు. నాయనలారా, మీరు అందరును సత్కర్మలను ఆచరించువారు, ధర్మ మార్గమును వీడని వారు. కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞపశువై అగ్నిదేవునకు తృప్తిని గూర్పుడు. తత్ఫలితముగా సునస్సేపుడు సురక్షితుడగును. యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అగును. దేవతలు అందరును తృప్తి చెందుదురు. అప్పుడు మీరు నా మాటను పాటించిన వారును అగుదురు. నరశ్రేష్ఠుడవైన ఓ రామ, విశ్వామిత్రముని మాటలను విని ఆయన పుత్రులైన మధుష్యంధుడు మొదలగు వారు గర్వముతో పరిహాసముతో ఇట్లు నుడివిరి: ఓ మహాత్మా, ఇదేమి న్యాయము? భోజనమునందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము కదా. అట్లే తన కుమారుల ప్రాణములను బలిగావిచ్చి అన్యుని సుతిని రక్షింపబోనుట అకృత్యము అని మేము తలంతుము. అంతటా విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాదర వచనములను విని మిక్కిలి క్రుద్ధుడై కన్నులెర్ర చేయుచు ఇట్లనెను: ఓ దురాత్ములారా, తండ్రి అను గౌరవము కూడా లేకుండా మీరు మాట్లాడుతిరి. నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము, దారుణము. ఇది నాకు దిగ్భ్రమను కలిగించినది.
వశిష్ఠపుత్రుల వలె మీరు అందరును ముష్టిక జాతులలో జన్మించి కుక్క మాంసమును తినుచు పూర్తిగా 1000 సంవత్సరములు భూమిపై పడియుండుడు. విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడేయున్న సునస్సేపునకు మంత్రపూతమైన భస్మముచే రక్షణ ఒనర్చి అభయమిచ్చి ఇట్లు పలికెను. ఓ మునికుమారా, అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భల త్రాళ్ళతో బంధింతురు. ఎర్రని పూలమాలతో చందనాదులతో నిన్ను అలంకరింతురు. అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైన యూపస్తంభము కడకు చేరుము. పిమ్మట అగ్నిదేవునకు అభిముఖుడివై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతింపుము. పిదప వరుసగా నేను ఉపదేశింపబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్యగాథలను గానము చేయుము. అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును. సునస్సేపుడు ఆ 2 మంత్రములను ఆ మహర్షి నుండి శ్రద్ధాధరములతో గ్రహించి వెంటనే అంబరీషుని కడకేగి ఆ మహారాజుతో ఇట్లు నుడివెను. మహాబలశాలివైన ఓ రాజేంద్ర, యజ్ఞసభకు త్వరగా వెళ్ళుదము. వెంటనే దీక్షను గైకొని యజ్ఞమును నిర్వర్తింపుము. అంతటా మహారాజు ఋషికుమారుని వచనములను విని జాగు చేయక శీఘ్రముగా తన యజ్ఞవాటికకు చేరును. పిమ్మట మహారాజు సదస్సుల అనుమతితో యజ్ఞపశువైన ఆ మునికుమారునకు దర్భత్రాలను చుట్టి ఎర్రని మాలలతోడను చందనములతోడను అతనిని అలంకరింపచేసెను. పిమ్మట ఎర్రని వస్త్రములను ధరింపచేసి ఆయనను యూపస్తంభమునకు కట్టివేసెను. దర్భల త్రాళ్ళతో యూపస్తంభమునకు బంధింపబడియున్న ఆ మునికుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుతించెను. ఓ రాఘవ, అంతటా మంత్రరహస్యములు గల ఆ స్థుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేపునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించెను. పురోత్తముడవైన ఓ రామ, ఇంద్రుని అనుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞఫలములను పెక్కింటిని పొందెను. ఓ నరవర, మహాతపస్వియు ధర్మాత్ముడును అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరి ఒక 1000 సంవత్సరములు తపమాచరించెను. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సొనర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ అచ్చటికి విచ్చేసిరి. పిమ్మట మహా తేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమగుగాక. నీవు నిష్ఠతో తపపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషివి అయితివి. పూర్వము తపస్సు చేసి రాజర్షివి అయితివి. ఇప్పుడు దానికంటను శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేష్టి మరల తన లోకమునకు వేగెను. అంతటా తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరలా తీవ్రముగా తపమాచరించెను. ఓ శ్రీరామ, కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదై అచ్చటికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములాడసాగెను. మేఘమండలము మధ్య తలుకులీనుచున్న మెరుపుతీగవలే నిరుపమానమైన రూపసౌందర్యముతో ఒప్పుచున్న మేనకను మహా తేజస్వి అయిన ఆ కౌశికుడు కాంచెను. మేనకా లావణ్యమును చూచి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున వసింపుము. పరవశుడనైన నన్ను అనుగ్రహింపుము, నీకు మేలగును. అతడిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను. ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కెను. ఆ ముని ఆశ్రమమునందు మేనక 10 సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహము వలన తన తపస్సునకు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయో చింతిల్లుచు శోకమునకు లోనయ్యెను. ఓ రఘునందన, అంతటా విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇది ఎంతయునో తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని తలంచెను. కామమోహములకు దాసుడనైన నాకు 10 సంవత్సరములను ఒక్క దినము వలె గడిచిపోయినవి. నా తపస్సునకు తీరని విఘ్నము వాటిల్లినది అని వగచెను. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యెను. పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణుకుచు అంజలి ఘటించి నిలిచియున్న మేనకను కాంచెను.
అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో, ఇందు నీ తప్పేమియో లేదు. నేనే కామపరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టితిని అని పలికి పంపివేశెను. అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశయందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. యశస్వి అయిన ఆ విశ్వామిత్రుడు వ్రత సమాప్తన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటకై కౌశికీ నది తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామ! హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచెను. అంతటా ఆ తపస్విని చూచి దేవతలందరూ మిగుల కలత చెందిరి. అప్పుడు దేవతలెల్లరును ఋషీశ్వరులతో కూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతయో అర్హుడు అని భావించి బ్రహ్మకడకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లనెను. నాయనా కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు మెచ్చుతిని. నీవు ఋషులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను. నీవు మహర్షివి అయితివి. తపస్సంపన్నుడైన ఆ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులు ఆలకించెను. అందులకతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ బ్రహ్మదేవా! నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రుడనైనట్లు తలంతును. అంతటా బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో, ఓ మహర్షి! ఇంత మాత్రమునకే నీవు జితేంద్రుడవైనట్లు భావింపవలదు. ఇంకనూ ప్రయత్నింపుము అని పలికి తన లోకమునకు వెళ్ళెను. దేవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను. ఆ తపస్వి వేసవి కాలమునందు పంచాగ్ని మధ్యమునను, వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండను, చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్ళు తపస్సునర్చెను. ఈ విధముగా అతడు 1000 సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను. విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుచున్న తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనైరి. అంతటా దేవేంద్రుడు రంభ అను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షమున తమ హితము కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకును తగు విధముగా ఆమెతో ఇట్లనెను. ఓ రంభ! తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామమోహములకు లోనగునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితమును గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ఓ రామ! ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఓ దేవేంద్ర! ఈ విశ్వామిత్ర మహాముని మిగులు ముక్కోపి. తపస్సును భంగపరచుటకు పూనుకొనుచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురి చేయును. అందులకు సందేహమే లేదు. అందువలన నేను భయపడుచున్నాను. కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర! భయముతో వ్యాకులయ్యై వణుకుచు అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను. ఓ రంభ! భయపడకుము. నీకు అంతయు శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ అనుసరింపుము. వసంత ఋతువునందు వృక్షములు అన్నియును నవపల్లములతో పుష్పములతో కనువిందుగా వించుచుండెను. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీ చెంతనే ఉండును. ఓ రంభ! ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమునరించుచున్న ఆ విశ్వామిత్ర మహర్షి చిత్తమును చలింపచేయుము. అంతటా రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చిందించుచు విశ్వామిత్రుని ప్రలోభపెట్టసాగెను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యెను. ఆ సంతోషముతో అచటనున్న రంభను చూచెను. ఆ కోకిల మధుర ధ్వనిని
రంభ యొక్క నిర్పుమాన గానమును వినుటతోడను ఎదుటనున్న రంభను చూచుట వలన ఆయనకు సందేహము కలిగెను. అంతటా ఆ మహర్షి అది అంతయును ఇంద్రుని పన్నాగమే అని గ్రహించెను. పిదప అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించెను. ఓ రంభ, కామమును క్రోధమును జయించునిచ్చతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభపెట్ట జూచితివి. అందువలన ఓ దుష్టురాలా, 10,000 సంవత్సరములు నీవు శిలవై పడియుందువు. ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తాపుడై ఆ ముని ఇట్లనెను. నా కోప కారణముగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొన లేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిల అయ్యెను. మహర్షి రంభను శపించుచు పలికిన వచనములను విని ఇంద్రుడును మన్మధుడును అచటి నుండి తిన్నగా వెళ్ళిపోయిరి. ఓ రామ, కోపమునకు లోనగుటచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అను ఆలోచనలో పడిన ఆ మహా తేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరువయ్యెను. తపశ్శక్తి తరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను. ఇక కోపమునకు ఏమాత్రము తావీయను. మననశీలుడనై ఉండెదను. వందల కొలది సంవత్సరములు ఊపిరి బిగబెట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్టాఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించును వరకును ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపచేయుదును. నేనెంతగా తపింపచేయుచున్నను నా తపప్రభావమున నా శరీర అవయవములకు ఎట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, పిమ్మట ఆ మునీశ్వరుడు లోకములో కని విని ఎరుగని విధముగా తపోదీక్ష వహింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సనర్చెను. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢదీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచెను. శరీరము కట్టెవలే అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతటా విప్రవేశములోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియూ భుజింపకయే ఉండిపోయెను. అనంతరం ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి ఒక 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెల్లుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవునట్లు భ్రాంతికి లోనయ్యెను. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మకడికి ఎగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరుచుటకు ఆయనకు కోపము తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునే యున్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించుటలేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చనిచో అతడు తన తపప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపచేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయును వ్యాకులపాటునకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయమగుచున్నది.
సముద్రములు కల్లోలితములో అగుచున్నవి. పర్వతములన్నీయును శిథిలమగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవా! ఏమి చేయుటకును మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోవుచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయును మానసిక క్షోభకు గురియై దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవా! పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహా తేజోమూర్తి లోకములను నశింపచేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతమేదైనను కడకు అతడు దేవ రాజ్యమునే కోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చుతిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభపరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము దీర్ఘాయువు లభించినవి. కావున ఓంకారము వషట్కారము వేదములు నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలగు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన ఋగ్యజు సామ వేదములందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనున్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పిదప దేవతలు జపధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసుకొనిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు, ఏవమస్తు అనగా, యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతటా దేవతలను, నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నీయును సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్రజప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచునే భూమండలమంతయును సంచరించెను. సతానంద మహర్షి ఇంకను ఇట్లు నుడివెను. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యెను. నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు. మూర్తీభవించిన తపస్సు, నిరంతరము ధర్మతత్పరుడు, మహా తేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహా తేజస్వి అయిన సతానందుడు మిన్నకుండెను. సతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహము ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహా తేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి సతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహా తపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనును వింటిని. ఇచ్చట చేరియున్న సత్పురుషులు అందరూ మీ ఉదాత్త గుణములను గూర్చి వినిరి. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుటలేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. ధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహా తేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతిని ఇండు.
జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయెను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమునర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను.